హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఓషన్ సిటీకి వచ్చాము. సో ఓషన్ సిటీలో మనకి ఇలాగ మోటల్స్ ఉంటాయన్నమాట. అంటే చాలా దూరాల నుండి వస్తారు కదా, చాలా డిఫరెంట్ స్టేట్స్ నుండి అలా వస్తారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇక్కడ బీచెస్ దగ్గర ఇలాగ మోటల్స్, హోటల్స్ లైక్ బీచ్ హౌసెస్ అని అలా కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటి చోట మనము ఇంత అమౌంట్ రెంట్ని పే చేసి మనము ఆ హోటల్స్లో కానీ, బీచ్ హౌసెస్లో కానీ, ఇలాంటి మోటల్స్లో కానీ మనం స్టే చేయొచ్చు అనమాట. చాలా ఉంటాయి డిఫరెంట్ నేమ్స్తో. అక్కడే మనకి పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ పార్క్ చేసేసుకోవచ్చు. బట్ స్టే చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ కార్ పార్కింగ్ అవన్నీ ఉంటాయి. అలా కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు అలా వచ్చినప్పుడు మనకి సపరేట్ పార్కింగ్ ఉంటుందన్నమాట. ఒక పెద్ద చాలా పార్కింగ్ లాట్స్ లాగా ఉంటాయి. అక్కడ మనము అమౌంట్ పే చేసి మనము అక్కడ కార్ పార్క్ బీచెస్లో మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకొని అక్కడ చిన్న బాక్స్ లాగా ఉంటుంది. అందులో మన కార్ నెంబర్ అవి ఎంటర్ చేసేస్తే ఇన్ని అవర్స్కి ఇంత అమౌంట్ అని ఉంటుందన్నమాట. చాలా పెద్ద పార్కింగ్ ఇదంతా అసలుకి. సో అక్కడ మేము పార్క్ చేసుకొని ఇంకా అమౌంట్కి ఇంత నోట్ చేసేసి అందులో ఇంకా ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకొని ఇంకా మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్న ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటికి ఇలాగా మనం యాడ్స్ ఎవరైనా ఇస్తారు. ఇలాగా చాలా కంపెనీస్ ఉంటాయి కదా, అలా కొంతమంది ఇలా యాడ్స్ ఇస్తూ ఉంటారనమాట. అలా ఫ్లైట్ ఇంకా ఆ మూల నుండి ఈ మూల వరకు బీచ్ అంతా తిరిగిద్ది. ఎన్ని అవర్స్ అంటే అన్ని అవర్స్ తిరిగిద్ది అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బీచెస్లో మనకి ఇక్కడ చాలా ఎక్కువ కనిపిస్తాయి. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకొని బీచ్ దగ్గర తింటున్నా కూడా అవి వచ్చేస్తాయి, మన ఎత్తి మీదకి అలా వచ్చేస్తాయి అనమాట. సీగల్స్ అంటారు అనుకుంటారు వీటిని. సో ఇవే చూస్తున్నారు కదా, అసలు చెప్పలేము, చాలా ఉంటాయి అన్నమాట ఇవి. మనం బీచ్ దగ్గర ఎవరు ఏం తిన్నా కూడా అవి దగ్గరకు వచ్చేస్తాయి. అక్కడ కిడ్ చూస్తున్నారు కదా, వాటితో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ దగ్గరకు వచ్చినప్పుడు వాడు భయపడిపోతున్నాడు. సో ఇంకా ఇదంతా బీచ్ పార్కింగ్ అనమాట. ఇక్కడ పార్క్ చేసేసుకొని ఇంకా బీచ్ దగ్గరికి మేము వెళ్ళిపోయాము. ఈ ఓషన్ సిటీలో ఈ బీచ్ చాలా పెద్ద బీచ్ అనమాట. ఇక్కడ చాలామంది ఎప్పుడు వస్తూ ఉంటారు, చాలా బిజీగా ఉంటుంది. సో ఇంకా లాంగ్ వీకెండ్ అలా వస్తాయి కదా, అప్పుడైతే ఇంకా చాలా ఫుల్గా జనాలు ఉంటారు. ఇంకా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి రైడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి జైంట్ వీల్ అలా చాలా రైడ్స్ ఉంటాయి. ఇంకా మనకి బీచ్, ఇంకా ఫుడ్, ఇంకా ఇక్కడ మనకి బోర్డ్ వాక్ కూడా ఉంటుంది. సో కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత వచ్చి బోర్డ్ వాక్లో నడుస్తూ అలా ఈవినింగ్ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇలా బోర్డ్ వాక్ అన్ని బీచెస్ దగ్గర ఉండదన్నమాట. ఇలాగా కొన్ని బీచెస్ దగ్గర ఉంటుంది. దట్టు ఓషన్ సిటీ ఈ బీచ్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ మేము కాసేపు బీచ్ దగ్గర అలా ఉండి ఇంకా మేము కూడా బోర్డ్ వాక్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కిడ్స్ అసలు చాలా డేరింగ్గా ఉంటారు అసలు. అండ్ చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇక్కడ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ స్విమ్మింగ్ అనేది అందరికీ వచ్చి ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి చూస్తే అనిపిస్తూ ఉంటుంది, స్విమ్మింగ్ ఎందుకు నేర్చుకోలేదు చిన్నప్పుడు అనిపిస్తుంది. అసలు అది వస్తే కనుక ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ అంటే ఇంకా ఫుల్ బీచెస్ దగ్గరే అందరు జనాలు ఉంటారనమాట. చూస్తున్నారు కదా, అసలు కిడ్స్ అలా ఎంతసేపు అయినా అక్కడ ఆడుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్విమ్మింగ్ అది తెలిసి ఉంటుంది, మనకేమో ఏమీ రాదు. ఇంకా అనిపిస్తూ ఉంటుంది అనమాట, స్విమ్మింగ్ ఎందుకు నేర్చుకోలేదా అని. అసలు వాటర్ లోపలికి వెళ్ళాలంటే చాలా భయంగా అనిపిస్తుంది. జస్ట్ అక్కడ వరకు కొంచెం వాటర్ వచ్చి తగిలేంత వరకు అలా కాళ్ళు వరకు ఉంచుకోవడం తప్ప లోపలికి అసలు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుందన్నమాట. సో మీలో ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చు? బీచెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా లోపలికి వెళ్తారా? నాకైతే చాలా భయము. బట్ జస్ట్ కాళ్ళు తడుపుకునేంత వరకు అలా అంత మాత్రం వరకే నేను వెళ్తాను అనమాట. బట్ ఇక్కడ మాత్రం చాలా డేరింగ్గా అంతా అసలు డైవింగ్ కానీ అలా స్కూబా డైవింగ్ వీళ్ళు చాలా చేస్తారు. బట్ ఇక్కడ వాళ్ళందరూ స్కీయింగ్ లాగా ఏదో సంథింగ్ చిన్నవి వేసుకొని లోపలికి వరకు వెళ్ళిపోతారు. అండ్ ఆడుకోవడానికి కూడా జస్ట్ బీచ్ లోపల చాలా లోపల వరకు ఈదుతా వెళ్ళి లోపలికి స్విమ్మింగ్ చేస్తారనమాట. కిడ్స్ కూడా అసలు పెద్దవాళ్ళు కూడా కిడ్స్ని అలానే ఎంజాయ్ చేయనిస్తారు. అంటే
మన దగ్గర అయితే చాలా భయపడతారు కదా, ఇక్కడ అలా ఉండదనమాట. వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ స్విమ్మింగ్ నీళ్ళలోకి వెళ్ళిన వాళ్ళు ఏం భయపడరు అసలు. మెయిన్‌గా మనకు భయం వేస్తది కదా, వాళ్ళకి అలా భయమేమి ఉండదు. సో, ఇంకా ఒక సైడ్‌కి వచ్చేసరికి ఇలాగా స్టోన్స్‌తో ఉంటుందన్నమాట కొంచెం లోపలి వరకు. ఎవరైనా కాసేపు ఊరికనే స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడకొచ్చి పిక్స్ దిగడం కానీ, లేదంటే లోపల వరకు స్టోన్స్ దగ్గర అలా వెళ్ళొచ్చు. మేము కూడా ఇక్కడ కొంచెం సేపు అలాగా లోపల వరకు వెళ్ళాము. సో, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకవైపు స్టోన్స్ లాగా, మళ్ళీ ఇదంతా సీ వాటరే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్టీ కోసము చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం సెక్యూరిటీ ఉంటారనమాట. మరీ లోపలికి వెళ్ళినా వాళ్ళు విజిల్ వేసి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద చైర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వైట్ చైర్, ఇంకా ఇక్కడేమో యెల్లో చైర్ ఉంది కదా, దాని లోపల అటు సైడ్ కూర్చొని కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు అందరినీ చూస్తూ ఉంటారనమాట. ఎవరైనా లోపలికి ఒక లిమిట్ దాటి లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళు బయటకి రమ్మని విజిల్ వేసి పిలుస్తారనమాట. సో, అలా సేఫ్టీగానే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ పిక్నిక్ లాగా అనమాట, అంబ్రెల్లా కానీ బీచ్ చైర్స్ కానీ తెచ్చి అలా రిలాక్స్ అవుతూ ఉంటారనమాట. ఎండ కూడా వస్తుంది కదా, చాలామంది ఇంకా అంబ్రెల్లాస్ కింద ఉండి అలా మ్యాట్ లాగా వేసుకొని అక్కడ అలా పడుకొని అట్లా ఇంకా వాటర్లో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా అన్నీ ఇంకా ఆ గ్రూప్స్ అందరూ పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు అందరూ అలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా రైడ్స్ కూడా చూస్తున్నారు కదా, మనం బోర్డ్ వాక్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాంటి రైడ్స్ కూడా ఉంటాయి. ఇలా ఎంతమందికి రైడ్స్ అంటే ఇష్టం? నాకు రైడ్స్ అన్నా కూడా కొంచెం భయమే, అంటే కొన్ని వరకు ఎక్కగలను కానీ కొన్ని భయమే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చెక్కతో కొట్టిన వంతెనలాగా బ్రిడ్జ్ లాగా ఉంది కదా, కొంచెము సీ వాటర్ లోపలి వరకు కొంచెం అది ఉంటుందన్నమాట. దాని మీద నుండి కూడా మనం వాక్ చేసి కొంచెం పైనుండి అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడ ఫిషింగ్ అలా కొంతమంది చేస్తూ ఉంటారనమాట. ఆ పైనుండి వేసి ఫిషింగ్ చేసి చేపలు పడుతూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ మనము బీచ్ దగ్గర నుండి ఇలాగా క్రాస్ చేసి మనం ఈ పార్కింగ్ క్రాస్ చేసి వెళ్తే మనకు బోర్డ్ వాక్ వస్తుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా రైడ్స్, అలా చాలా రైడ్స్ ఉన్నాయి. బట్ చిన్న చిన్న రైడ్స్ అయితే ఓకే, కానీ అంత పెద్ద పెద్ద రైడ్స్ జైంట్ వీల్ లాంటివి అసలు నేను ఎక్కలేను. మీలో ఎంతమందికి ఏ రైడ్స్ అంటే ఇష్టము? ఇంకా మేము ఇంకా ఇలా క్రాస్ చేసి మేము లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ మనకి స్కేరీ హౌస్, మనకి హైదరాబాద్ ఐమాక్స్లో స్కేరీ హౌస్ ఉంటుంది కదా, అలాంటిది కూడా చూసాను నేను ఇక్కడ. దాని పేరు కూడా ఉంటుంది, ఇక్కడ చూపిస్తాను. ఇంకా మేము అలాగా బోర్డ్ వాక్ వైపు ఇంకా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకి ఫుడ్, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అది ఇక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారా, హాంటెడ్ హౌస్ అని ఉంది. ఇదేనండి స్కేరీ హౌస్ లాగా. అక్కడ మనకి లోపలికి వెళ్ళి భయపెట్టినట్టు అలా చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా అలాంటిది అనమాట. లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ అరుపులు బాగా అరుస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓల్డ్ బెంచెస్ లాగా ఉన్నాయి కదా, ఆ లోపల కూర్చుంటే వాళ్ళు మనల్ని అలాగా లోపలికి తీసుకెళ్తారు. అక్కడైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి కదా, కానీ ఇక్కడ వీళ్ళే ఇలాగా దీనిలో తీసుకెళ్తారు అనమాట. ఇందులో కూర్చోబెట్టి మనల్ని లోపలికి తీసుకెళ్తారు. బట్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అరుస్తున్నారు. నాకు అది అరుపు వినంగా నాకు భయం వేసేసింది, ఇంకా వెళ్ళలేదు నేను. ఇంకా ఇలాగ ఇక్కడ వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మనకి ఫుడ్, ఇంకా చిన్న చిన్న షాపింగ్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా అటువైపు చూస్తే మనకి బీచ్, ఇటువైపు చూస్తేనేమో ఇలా బోర్డ్ వాక్ అనమాట. చాలా బాగుంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిని వాటర్లో మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఆ రోజంతా ఈవినింగ్ మేము ఇక్కడ ఉండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో, ఎవరైనా మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.